నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. డీటెయిల్ చూస్తే ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్ బిస్సేర్ను బీహార్ ముద్దుబిడ్డగా అభివర్ణించారు. మోదీ అక్కడ జరిగిన కార్యక్రమం బీహార్లోని బక్సర్కు చెందిన వారని, బీహార్ ప్రజలు ఆమెను తమ కుమార్తెగా భావిస్తున్నారని చెప్పారు. బీహార్ వారసత్వం ప్రపంచానికి గర్వకారణమని మోదీ పేర్కొన్నారు. ట్రినిడాడ్లోని పలు వీధులకు బనారస్, పాట్నా, కోల్కతా, ఢిల్లీ వంటి భారత నగరాల పేర్లు పెట్టడం ఆనందంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ కార్యకర్తలు పార్టీకే బ్రాండ్ అని అన్నారు. ప్రజలకు చేరువుగా ఉన్నవారు తనకు కూడా దగ్గరగా ఉంటారని, చెడ్డ పేరున్న వారిని పక్కన పెట్టడంలో వెనుకాడనని స్పష్టం చేశారు. కుప్పంలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం కొనసాగుతుందని చెప్పారు. శాంతిపురం మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రభుత్వం చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో కార్యకర్తలు భాగస్వాములు కావాలని కోరారు. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన గగనతల దాడుల్లో 94 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుంటున్నామని ఇజ్రాయెల్ రక్షణ దళం చెబుతున్నప్పటికీ పౌర మరణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజా దాడుల్లో చనిపోయిన 94 మందిలో 45 మంది ఆహార పంపిణీ కేంద్రం వద్ద వేచి ఉన్నవారే కావడం విషాదకరం. దక్షిణ గాజాలోని శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్య గాజాలోని ఫలాఫెల్ స్టాండ్ సమీపంలో జరిగిన దాడిలో 8 మంది మరియు గాజా సిటీలోని పాఠశాలపై జరిగిన దాడిలో మరికొంతమంది మరణించారు. ఈ ఘటనలు పౌరుల భద్రతపై తీవ్ర విమర్శలు రేకెత్తిస్తున్నాయి. విజయవాడలో మంత్రి లోకేష్ ఇంటి దగ్గరకు వెళ్లిన యోగా టీచర్లపై పోలీసులు జూలం ప్రదర్శించారు. లోకేష్ ని కలవడానికి అవకాశం ఇవ్వకుండా తిరిగి పంపించారు. యోగా టీచర్లలో మహిళలుండగా కూడా పోలీసులు కనికరం చూపకుండా నిన్న అరెస్టు చేశారు. వారి ఫోన్లు లాక్కుని దురుసుగా ప్రవర్తించారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు యోగా టీచర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ సమస్యల పరిష్కారానికి లోకేష్ ను కలవాలని యోగా టీచర్లు కోరుతుండగా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఉద్రిక్తత తలెత్తింది. ఈ ఘటనపై పలు వ్యతిరేక స్వరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పోలీసుల చర్యల పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటికాడికి
కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతలు గాంధీ భవన్ కు చేరుకున్నారు. పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మంత్రి దామోదర రాజనరసింహ, సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సూచనలు అందించాలనే ఉద్దేశంతో వారు గాంధీ భవన్ కు చేరుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ టీడీపీ మంత్రి సవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకుని ఆలయ ఆనందాన్ని ఆస్వాదించారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి శ్రీవారి ఆశీస్సులు లభించాలని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుమల ఆలయ సిబ్బంది, అర్చకులు మంత్రికి ప్రత్యేక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సవిత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. ఈరోజు ఉదయం కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. చాలా మంచి దర్శనం జరిగింది. అదేవిధంగా మరి భక్తాదులతో కూడా చాలామందితో నిన్న నైట్ మరి ఈరోజు మార్నింగ్ కూడా ఇంటరాక్ట్ అవుతే చాలా బాగుంది. ఒక పక్క ప్రసాదం కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, మరి లైన్ సిస్టమ్ కూడా అంతా బాగుంది మాకు అన్న విషయం కూడా తెలియజేశారు. చాలా ఆనందంగా ఉంది. మేము వెంకటేశ్వర స్వామి కోరుకునేది ఒకటి, ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండాలి. ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలి, ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎల్లవేళలా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉంటుందని కూడా. ఆలూరు ఎమ్మెల్యే బూసీనే విరూపాక్షి హోల్గుంద మండలంలో వరినట్లు నాటడంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధానాపురం టు హోల్గుంద రోడ్డు దాదాపు 30 కిలోమీటర్ల అధ్వానంగా ఉన్నాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో టెండర్లను ఇచ్చినా కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని పేర్కొన్నారు. రోడ్డు పరిస్థితి కారణంగా ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారని, ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం కావాలని కోరారు. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సమస్యలపై దృష్టి సారించాలని విరూపాక్షి అభిప్రాయపడ్డారు. రోడ్డు సమస్య ప్రజల దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తోందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పొలగొంద రోడ్డు ఎందుకంటే నేను ఇంతకు ముందు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు చూసినాను. ఇంతకు ముందు ఆ టెండర్ కానీ పిలిచినారు. టెండర్ పిలిచిన కాంట్రాక్ట్ కానీ చాలా సార్లు రిక్వెస్ట్ చేసినాను. ఆయన జనవరి నెల 3వ తారీఖు మేము రోడ్డు ఓపెన్ చేస్తాం, భూమి పూజ చేస్తామని చెప్పినా నాకు. అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక, అంటే వాళ్ళ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే రోడ్లు ఉండకూడదనే, టెండర్ ఉండకూడదని వాళ్ళ పేరు వస్తున్న విధంగా ఆ టెండర్ క్యాన్సిల్ చేసి ఈ రోజు ఇంత దరిద్రంగా ధనాపురం పొలగొందకు రావాలంటే దాదాపుగా 3 గంటల టైం పడుతుంది. నరక యాతన జనాలు అయితే అసలు నరక యాతన పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడే ఏమన్నా డెలివర్లకు పోతే రోడ్లోనే డెలివర్ అయినారు. ఎందుకంటే అసలు గుంతులు, నడంలోతు గుంతులు, మాకలోతు గుంతులు ఉన్నాయి. ఇంత అద్భుతంగా ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ ఏమో వాళ్ళు మాకు సంక్రాంతికి 2020లో సంక్రాంతికి 15 కల్లా గుంతలు లేని రోడ్లు ఉండాలని చెప్పినారు. ఇదేనా
ఇదేనా అంటే నువ్వు మాట్లాడే మాటలన్నీ చెప్పినా కదా మా జగన్మోహన్ రెడ్డి గారి బాబు సూరిటీ మోసానికి గ్యారంటీ. మోసమే, ప్రతిదీ మాట్లాడితేనే మోసమే, ఏం చేసినా మోసమని, ఏం మాట్లాడినా మోసమే, ఏది ఎక్కడ అడుగు పెట్టినా మోసమే, మోసం 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 మోసం. ఈ మోసం చేస్తూ ఈ రోడ్డుని అన్యాయంగా రోడ్డు స్టార్ట్ చేసేదాన్ని దీన్ని క్యాన్సిల్ చేసి ఈ రోజు డనాపు నుంచి పొలగొందకు పోయే జనాలకి, ఎందుకంటే రైతులు పోతున్నారు ఇక్కడ, ఎందుకంటే మెయిన్ హెడ్ క్వార్టర్ పొలగొంద హెడ్ క్వార్టర్. ఆదో నుంచి ఏదైనా రావాలన్నా పోలన్నా మెయిన్ ఇక్కడ ఇదే రోడ్డు, మెయిన్ పొలగొందకే రోడ్డు. ఎందుకంటే ఇక్కడ అక్కడ నుంచి ఆదో నుంచి సరుకులు తీసుకున్నా లేదు, ఇక్కడ ఈ రోడ్డు లేని దానికి చాలా మంది బస్సులు డిపోలు కానీ క్యాన్సిల్ చేసినారు. వాళ్ళని డిపోలు రిక్వెస్ట్ చేసి నేను లేదు సార్ చాలా మంది ఇబ్బంది అవుతుంది, లేదంటే వాళ్ళు లేదు సార్ మా అన్ని కట్లన్నీ తెగిపోతున్నాయి అంటున్నారు. వాళ్ళు బస్సులకి ఉండే కట్లు గిట్లన్నీ తెగిపోతున్నాయి సార్, ఇరిగిపోతున్నాయి సార్, మేము రాలేమంటే లేదు సార్ లేదు చాలా ఇబ్బందులు పడతారు, పోయి ఆటోలు కానీ రావు, ఏం రావు, ఎట్లా ఖచ్చితంగా రావాలంటే రిక్వెస్ట్ చేసి వాళ్ళని బస్సులు తిప్పుతున్నారు. ఇప్పుడు కావాల్సింటే మీరు బస్సు డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ తో మాట్లాడండి. ఇది చాలా నరక యాతన. ఇప్పుడు ముస్లిం నడితే ఎట్లా మేము పారాయణ ఇట్లా ఈ బస్సు ఇంత మాకైతే ఆడోళ్ళు అయితే ఎన్నోసారి ఎంతో మంది ఇక్కడే పోతూ చాలా మంది చనిపోయినారు. ఎందుకంటే టయానికి చేరుకోలేక దాదాపు 2 గంటలు 3 గంటలు టైం పడుతుంది ఒలగొంద నుంచి పోవాలంటే. అలాంటిది మీరు మీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినావు ఆయనవా, ఎక్కడ పోయినావు? పంచాయతీరాజ్ శాఖ మంత్రి తీసుకున్నావు, నువ్వు ఏం చేసేది తీసుకున్నావు? ఎవరిని మోసం చేసేది తీసుకున్నావు? అప్పుడేమో ఏదో గొప్పలు మాట్లాడుతుంది, ఏమేమో మాట్లాడుతుంది, అంతా మేము వస్తే నీ సస్యశ్యామం చేస్తామంటే ఇదేనా నీ సస్యశ్యామం? ఇదేనా నీది? ఎక్కడ పోయినావు? నీ సినిమా షూటింగ్లు తీసుకునే కనువా? నువ్వు సినిమా షూటింగ్ తీసుకునేవాడు నీ రాజకీయానికి పనికిరావు. ఎప్పుడు రాజకీయం ఎక్కడంటే ప్రజల్లో ఉండాలా, ప్రజల్లో ఉండే ప్రజల సమస్యలు తెలుసుకోవాలా. నువ్వు సినిమా షూటింగ్ తీసుకునే డిప్యూటీ సీఎం అయింది. అది పంచాయతీరాజ్ శాఖ అంటే ఎంత ముఖ్యమైనది. అది నిధులు లేవు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేను వస్తే ఖచ్చితంగా ఎప్పటికప్పుడే నెలకోసారి డబ్బులు ఇస్తాను. ఎక్కడ పోయా డబ్బులు నీవి? ఏం చేసిన డబ్బులు? సంవత్సరానికి 1,61,000 కోట్లు అప్పు చేసినారు. ఎక్కడ పోయినా ఇవన్నీ ఎవరు తిన్నారు? పవన్ కళ్యాణ్ 80,000 కోట్లు, నువ్వు చంద్రబాబు 80,000 కోట్లు తిన్నారా? ఏం డెవలప్మెంట్ చేసినావు? ఎక్కడ రోడ్లు వేయలే మీరు, ఎక్కడ సంక్షేమ పథకాలు వేయలే, ఆ సూపర్ 6 సంక్షేమ పథకాలు వేయలేదు. ఇవాళ ఏం చేసినట్లు మీరు? డబ్బులు ఎక్కడ పోయినట్లా? పోనీ అమరావతిలోనేమన్నా డెవలప్మెంట్ చేసిన ఆడంగా ఒక కిట్కి కనవలేదు. ఒక కిట్కి వేసింటే ఒకటి మీరు కావాల్సింటే మనందరూ పోదామండి. ఒక ఇటుక వేయలేదు, ఒక కడ్డీ రాడ్ పెట్టలేదు, ఒక సిమెంట్ గంప వేయలేదు. మరి ఎక్కడ పోయినట్లు నిధులు? ఏపీ ప్రభుత్వం హైకోర్టులో వైఎస్ జగన్ భద్రతా విషయంలో చిక్కుకుంది. Z+ భద్రత ఇవ్వడం జరిగితే రోప్ పార్టీ లేకపోవడం ఏంటని కోర్టు ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు ప్రభుత్వ లాయర్ సమాధానం ఇవ్వలేక ఇబ్బంది పడ్డాడు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఈ విషయంలో స్పందిస్తూ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రతా చర్యల్లో లోపాలు ఉండకూడదని, ముఖ్యమంత్రి భద్రత ఎంతో కీలకమని పేర్కొన్నారు. హైకోర్టు ప్రశ్నలతో ప్రభుత్వానికి మరింత స్పష్టత అవసరమని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. హైకోర్టులో జరిగినటువంటి వాదనలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తన వాదనలు వినిపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ భద్రతని మేము కొనసాగిస్తానే ఉన్నామని చెప్పినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ గారు తన వాదనలు వినిపిస్తూ Z+ కేటగిరీ మీరు ఇస్తే రోప్ పార్టీ ఎందుకు లేదు అని చెప్పి నిలదీయటంతో బెక్కముఖం వేశాడు. ఒక వివిఐపి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం Z+ కేటగిరీ భద్రత ఇచ్చింది. ఆ Z+ కేటగిరీ భద్రత ఉన్నప్పుడు 58 మంది Z+ కేటగిరీగా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూత భద్రత ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా పర్యటనకు వెళ్తున్నప్పుడు రోప్ పార్టీని ఏర్పాటు చేయాలి. ఆ రోప్ పార్టీ ఉంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగటానికి అవకాశం ఉండదు. మీరు అలా రోప్ పార్టీని పెట్టకపోవటం వల్ల ఏదైనా సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎందుకు పెట్టట్లేదు? Z+ కేటగిరీ అంటే రోప్ పార్టీ పెట్టకపోవటమా? Z+ కేటగిరీ వ్యక్తులకు రోప్ పార్టీ పెట్టరా? రోప్ పార్టీ పెట్టకపోవటమే Z+ కేటగిరీ మీరు ఇచ్చే Z+ కేటగిరీ అని చెప్పి తన వాదనలు వినిపించినాక టైం కావాలని అడిగాడు. కౌంటర్ వేయడానికి టైం కావాలని చెప్పి అడిగితే దాన్ని బుధవారానికి వాయిదా వేశారు. క్లియర్ గా మొన్న నెల్లూరు పర్యటనకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారు, అదేవిధంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ మీద వాదనలు వినిపిస్తున్నటువంటి సమయంలో నెల్లూరు పర్యటనలో హెలీప్యాడ్ కి మేము అడిగిన దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఒక ప్లేస్ ఇచ్చారు. ఆ ప్లేసు కనీసం అడుగు తీసి అడుగు వేయటానికి కూడా అవకాశం లేనటువంటి ప్రాంతం. అంతగా పొదలు, పిచ్చి మొక్కలు, చెట్లు అన్ని మొలిచి ఒక అటవీ ప్రాంతం లాగా ఉంది. దాన్ని ఇప్పుడు చదును చేయాలంటే 3-4 రోజులు సమయం పడుతుంది.
సో అందుకని మేము పర్యటన తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ పర్యటనకి వెళ్తున్నా సెక్యూరిటీ కల్పించే విధంగా రోపార్టీ ఉండే విధంగా చర్యలు తీసుకోండి. ఆయన వెళ్తున్నటువంటి దారిలో సేఫ్ మూవింగ్, సేఫ్ ట్రావెలింగ్, సేఫ్ ల్యాండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి ఏదైతే హైకోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది వాదించారో దాన్ని బుధవారానికి వాయిదా వేశారు. ఇక్కడైతే ప్రభుత్వ డొల్లతనం క్లియర్ గా కనపడింది. తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి భూమున అభినయ్ రెడ్డి రేషన్ షాపులను ఆకస్మిక తనిఖీ చేశారు. పేదలకు దక్కాల్సిన బియ్యం బ్లాక్ మార్కెట్ కి పంపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, డోర్ డెలివరీ సిస్టమ్ను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. మంత్రి అభినయ్ రెడ్డి మన రాష్ట్రంలో పేదల నోట్లకి వెళ్లాల్సిన రేషన్ బియ్యం అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్లిపోతుందని ఆరోపించారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం సుమారు 300 కోట్ల కిలోల బియ్యం పంపిణీ చేస్తుంది. తనిఖీల సందర్భంగా కనీసం 10 నుంచి 15% అంటే 30 నుంచి 45 కోట్ల బ్లాక్ మార్కెట్ కు వెళ్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇక రేషన్ వ్యవస్థలో పారదర్శకత కోసం కఠిన చర్యలు అవసరమని అభినయ్ రెడ్డి పేర్కొన్నారు. మేము 3 రోజులుగా చూస్తాం షాప్ మీద ఆపరేషన్ ప్రతి దాంట్లోనూ తక్కువ ఉంది. కారణం ఏంటి? దాంట్లో వేస్తే ఎంత వస్తుంది? తీసుకొని వచ్చినాం ఇటు పెట్టారు అంతే. అందులో ఏడ తీయడం కానీ అవి అమౌంట్ దాంట్లో పెడతాం. ఒకసారి దాంట్లో పెట్టండి. అమౌంట్ దాంట్లో పెట్టించండి. దాంట్లో నువ్వు దిగే డబ్బా అక్కడ పెట్టు అంటే అమౌంట్ పెట్టు. డబ్బా ఆడే ఉంది. అమౌంట్ పెట్టి వెనక్కి వెళ్ళు. అమౌంట్ పెట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపో. వెనక్కి వెళ్ళు. ఓకే కొంచెం వెనక్కి నువ్వు రావాలి. వెళ్ళిపోయారు అక్క వాళ్ళు ఉంటారా? అన్న ఈ పక్కన ఇప్పుడు పెట్టు. వెనక్కి రా. వెనక్కి రా. అట్లా అట్టే ఉంది నా ప్రభాకర్. ఇది పెట్టారు ఆడ. ఇది పెడితే 25కి కొంచెం దీన్ని పెట్టు. దీన్ని పోసేసి ఎవరంతా మొత్తానికి 16 కిలో దానితో కలిపే ఒకసారి మొత్తమే ఖాళీ డబ్బాని పెట్టేసి పోయి దాని మీద పెట్టు. కొంచెం వెనక తీసి కింద పోసి ఆ దగ్గర ఉండేది అవి పోయి అమౌంట్ లైట్ పోయి. అవునవును. ఈవీఎం మాయాజాలంతో కూటమి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి రోజా విమర్శించారు. ఎన్నికలు జరిగిన ఏడాది తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, లోకేష్ మంత్రిగా ఎలా అయ్యారో ప్రజలకు అర్థం కావట్లేదని తెలిపారు. ఈ వ్యాఖ్యల ద్వారా గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఇలాంటి అనుమానాలు ప్రజల్లో అపార్థం కలిగిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రామాణికతను ప్రశ్నించాలనే ఉద్దేశంతో రోజా ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈవీఎంలపై పూర్తి నిర్దిష్టత అవసరమని ఆమె హితో పలికారు. గతంలో సంక్షేమ వర్గాలు కూడా ఇవ్వకుండా ఆయన వచ్చిన తర్వాత ఎలా వెన్నుపోటు పొడిచారో మనం అందరం కూడా చూసాం. కానీ ఈసారి
ఈవీఎం మాయాజాలం కూడా తోడవటంతో ఏ విధంగా మెజారిటీలు కళలో కూడా వాళ్ళకి రావు. ఎందుకంటే ప్రజలకు వాళ్ళు ఏం చేసింది లేదు. కానీ ఈరోజు అందలం ఎక్కిన తర్వాత కనీసం మారుతారు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేస్తారు, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుంటాడు, రైతుల్ని కాపాడుతాడు, మహిళలను కాపాడుతారని అందరూ ఎదురు చూశారు. కానీ పెద్దలు అంటారు కదా, కుక్కతోక వంకర, గోదావరి ఈదిన మళ్ళీ ఆ గట్టుకు వెళ్ళాక ఆ తోక అలాగే వంకర పోతుందంట. అలా చంద్రబాబు నాయుడు అధికారంలో రావటం వరకు నేను మారాను, ఇంక నుంచి చేస్తాను అంటాడు. కానీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ సేమ్, ఏం మారడు, ఏం చేయడు. సో ఈ సంవత్సర కాలం అయిపోతుంది. ఇప్పటి వరకు ఒక విద్యార్థికి కానీ, ఒక రైతుకు కానీ, ఒక మహిళకు కానీ ఎవరికైనా మంచి చేశారు అంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత కోపంగా ఉన్నారు, ఈ ప్రభుత్వం మీద ఎంత ఆవేశంగా ఉన్నారనేది మొన్న వెన్నుపోటు దినం మనం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, రైతులు, విద్యార్థులు రోడ్డు. హైదరాబాద్ లక్డికాపూల్ మాజీ సీఎం రోషయ్య విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు రోషయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రోషయ్య సేవలను ప్రముఖులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన రాజకీయ జీవితంలో సేవలను ప్రశంసించారు. రోషయ్య వంచనలేని నేతగా, ప్రజల కోసం పనిచేసిన శ్రేష్ఠ వ్యక్తిగా గుర్తింపు పొందారని పలువురు పేర్కొన్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆయన సేవలకు నివాళిగా నిలిచింది. ఆ మూర్తిలో మనం ప్రస్ఫుటంగా చూడగలుగుతూ ఉన్నాం. ప్రవేశపెట్టిన ఒక కీర్తిని ఆ మూర్తిలో మనం ప్రస్ఫుటంగా చూడగలుగుతూ ఉన్నాం. అందరం ఎవరి స్థానంలో వాళ్ళు క్రమశిక్షణతో నిలబడదాం. I request all of you to stand in disciplined way. జై జై హే తెలంగాణ ప్రజాపాలన. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1,60,000 కోట్ల అప్పులు తెచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో కేవలం 3,30,000 కోట్ల అప్పులు చేసిన జగన్ ఏడాదికి కేవలం 60,000 కోట్ల అప్పు మాత్రమే చేసి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేశారని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే 1,60,000 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించిందని విమర్శించారు. 60,000 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది ఈ ప్రభుత్వం. అందుకనే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 3,30,000 కోట్లు, అంటే సంవత్సరానికి సగటు 65 నుంచి 66,000 కోట్లు అప్పు చేసి సంక్షేమం, అభివృద్ధి, పాలనా సౌలభ్యం అనేక కార్యక్రమాలు చేపడితే ఒకే ఒక్క సంవత్సరంలోనే మరి 1,60,000 కోట్లు అప్పు చేసింది ఈ ప్రభుత్వం. అలాగే తెలుగుదేశం వారు అంటున్నట్టు గ్లోబల్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళ అనుబంధ సంస్థలు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం స్విట్జర్లాండ్ అవుతుంది. ఇట్లాగే మనం అప్పు చేసుకుంటూ పోతే ప్రతి సంవత్సరం వాతావరణంలో పెను మార్పులు వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్విట్జర్లాండ్ లాగా మంచు కురిసినా ఆశ్చర్యపోకర్లేదు, ఆ మంచులో మన పిల్లలు ఆడుకున్నా ఆశ్చర్యపోకర్లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు చెప్పేది ఇనక తప్పదు. కాబట్టి అసలు వింటుంటేనే విదూరంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోవిడ్ అనే మహమ్మారి వచ్చి యావత్ ప్రపంచమే కుదేలైతే అమెరికా వంటి దేశమే తమ పౌరులకి డాలర్లు, కొన్ని లక్షల రూపాయల డాలర్ రూపంలో ఇవ్వటం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 ఏళ్లు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కోవిడ్ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని సంక్షేమం, అభివృద్ధి చేసి 3,30,000 కోట్లు అప్పు చేశారు. ఆ రోజు ఏమన్నారు ఈ తెలుగుదేశం అనుబంధ ఛానళ్లు, పత్రికలు, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అని అన్నారు. మరి ఈ రోజు ఆ ఛానల్స్ ఏమైనాయి? మూగపోయినాయా? కులం పోయినాయా? ఆ పత్రికలు ఏమైనాయి? కలం ఏమైంది? అడుగుతున్నాం. అమ్ముడు పోయిందా? ఈ రోజు మరి ఎందుకు రాయట్లేదు? ఎందుకు మేధావులు మాట్లాడట్లేదు? ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఒక్కటి చెప్తున్నాం, ఇలాగే గనక అప్పు చేసుకుంటూ పోయి, ఇలాగే గనక విధ్వంసులు చేస్తూ ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు పెడుతూ లా అండ్ ఆర్డర్ ఏదైతే మరి అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సిన వాళ్లే ఈ రోజును భక్షిస్తూ ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ కనీసం శ్రీలంకగా కూడా మిగలదు. ఆఫ్రికా దేశంలోని సుడాన్ అవ్వటం
ఖచ్చితంగా జరిగిద్ది. ఇలాగే గనక ప్రభుత్వం ఇటువంటి పాలన కొనసాగితే. మరొక విషయం, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తానే సంస్కరణలు తీసుకొచ్చాను, విద్యుత్ని ₹1 పెంచను, నాణ్యమైన విద్యుత్నిస్తాను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను హెచ్చరించారు. శ్రమించి పనిచేస్తున్న వారికి మళ్లీ కోపం తెప్పించవద్దని స్పష్టం చేశారు. రప్ప అంటూ వైసీపీ చేసే తాటాకు చప్పులకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద 12 ఎకరాల్లో 1290 కోట్ల రూపాయలతో ప్రారంభమైన తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ పథకం ద్వారా ప్రజలకు తాగునీటి కష్టాలు తొలగిపోతాయని పేర్కొన్నారు. పథకానికి మద్దతు అందించడానికి ప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పవన్ వ్యాఖ్యలు వైసీపీపై మరింత దృష్టి సారించాయి. జిల్లా పోలీస్ అధికారి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అలాగే శ్రీమతి పి గాయత్రీదేవి గారికి ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ తాగునీటి సరఫరా, శ్రీ డి హరేరామ్ నాయక్ గారికి చీఫ్ ఇంజనీర్ గ్రామీణ తాగునీటి సరఫరా, అలాగే కృష్ణతేజ గారికి కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, వెంకటకృష్ణ గారికి ఓఎస్డి, ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. వనరులు, బ్లాక్ గ్రానైట్, ఇలాంటి చోట్ల చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత, ఈరోజు నేను వచ్చిన సందర్భం జేజేఎం కావచ్చు, కానీ ఇక్కడున్న యువతలో ఉన్న వేదన, కోపం, బాధ, ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది, నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది. మొట్టమొదటిగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకి కావాలి అని ప్రయారిటీ పెట్టాను. అలాగే మీకు గత ప్రభుత్వం మీకు ఏం చేసింది, ఎలా ప్రవర్తించారో మీ అందరికీ తెలుసు. మన జిల్లాకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టుకి ఒక 4,000 కోట్ల రూపాయలు కావాలి. దాంట్లో మేజరు ఎవరైతే భూపరిహారానికి కావాలి వాళ్ళు అప్పులు తీసుకున్నారు. రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు. రాయచోటిలో 2 ఆల్ ఉమ్మా టెర్రరిస్టులు అరెస్ట్ అయ్యారు. పోలీసులు వారి ఇంట్లో 50 ఐఈడీలు తయారీకి ఉపయోగించే సామాగ్రి, తుపాకులు, సూట్ కేస్, బకెట్ బాంబులు, మరణ ఆయుధాలు, కోడింగ్ బుక్స్, హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు, నగరాల మ్యాప్స్ సీజ్ చేశారు. ఈ ఘటనలో ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశామని తెలిపారు. నిందితులు అమానుల్లా, మన్సూర్ పేర్లతో గత 20 ఏళ్లుగా రాయచోటిలో నివసిస్తున్నారని వెల్లడించారు. ఈ సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. నిఘా వ్యవస్థ మరింత పటిష్టం చేయాలని అధికారులు సూచించారు. అలియాస్ అమానుల్లా, సెకండ్ పర్సన్ నేమ్ ఇస్ మొహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్. ఈ అలియాస్ అన్న పేర్లు ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న పేరు. ఈ అబూబకర్ అన్నతను 5 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ మన్సూర్ అన్నతను 10 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ అమ్మాయిలు రాయచోటి గాలివీడు ఏరియా లేడీస్ వీళ్ళు. మరి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఇంత సీజర్ మాకు పట్టుబడి ఆ ఇంట్లో సామానం గురించి ఇంట్లో ఆడవాళ్ళకి తెలియదు అనుకుంటే అన్నది మాకు అనుమానాస్పదంగా ఉంది. తెలుసా తెలియదా, మరి వీళ్ళని నిజంగానే ఏమార్చారా, మోసం చేశారా అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మేము తేల్చాల్సిన ఆక్టోపస్ నుండి కూడా బాంబు ఎక్స్పర్ట్స్ వచ్చారు. ఇప్పుడు మనకేంటంటే దీంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఫైండ్స్ ఐఈడి డివైస్ ఏదైతే సార్ ఇందాక మెన్షన్ చేసింది బాంబు అనేది అంటాం మనం. ఇంప్రూవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఒక సూట్ కేసులో ఉన్నట్టు గమనించాం. అది మాకున్న టెక్నికల్ డివైజెస్ అయ్యి పెడితే దాంట్లో సెటన్ ఎక్స్ప్లోజివ్ ఉన్నట్టు వాళ్ళే టెక్నికల్ ఎక్స్పర్ట్స్. అలియాస్ అమానుల్లా, సెకండ్ పర్సన్. ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రియల్ న్యూస్.